మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చోటు చేసుకున్నటువంటి అతి పెద్ద కుంభకోణం, దేశ చరిత్రలోనే ఇదొక కీలకమైనటువంటి కేసుగా ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాయి. దాదాపుగా 3,000కు పైగా కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. లిక్కర్ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకుని వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు, అంటే 2019 నుంచి 2024 వరకు ఇష్టారాజ్యంగా, అడ్డగోలుగా ఎవరికిష్టం వచ్చినట్లు వారు వ్యవహరించారు. దీనికి సంబంధించి ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ, ఈడీ ఈ రెండు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. ఇప్పటికే ఏదైతే ఈ కేసును విచారిస్తుందో సిట్ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి నివేదిక కూడా తీసుకుంది ఈ రెండు సంస్థలు. చాలా కీలకమైనటువంటి పరిణామం. ఇందులో ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియనటువంటి పరిస్థితి. మొత్తం అంతా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. ఇప్పటికే ఈ కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు. తాజాగా ఎంపీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి, ఈ అరెస్ట్ అయినటువంటి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను బేస్ చేసుకుని చాలా కీలకమైనటువంటి దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపుగా 10 మంది వరకు విదేశాల్లో తలదాచుకున్నారు. వీరందరికీ రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇష్యూ అయ్యాయి. అంటే విదేశాల్లో తలదాచుకోవటం, ఇక్కడ జరిగినటువంటి వ్యవహారంలో అక్కడ పావులు కదపడం, గతంలో అదే జరిగింది. అంటే ఏ రకమైనటువంటి నెట్వర్క్ అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో A1గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో అతను చాలా కీలకంగా వ్యవహరించారు. అతన్ని పరిచయం చేసింది అప్పటి ఎంపీగా ఉన్నటువంటి ఆ పార్టీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న విజయసాయిరెడ్డి. అసలు ఈ వ్యవహారాన్ని బయటపెట్టిందే విజయసాయిరెడ్డి. ఎప్పుడైతే పార్టీలోంచి బయటకు వచ్చారో ప్రెస్ మీట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మరీ చెప్పారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. ఇప్పటికే సేకరించినటువంటి, అలాగే సాక్షులను విచారించినటువంటి అధికారులకు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిగ్ బాస్ పాత్రపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. బిగ్ బాస్ అంటే ఎవరో కాదు, అప్పటి ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఎలా అంటే ప్రతి దానికి గ్రీన్ సిగ్నల్లే. రాష్ట్రాన్ని పరిపాలించండి, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించండి, మీరు ప్రజల బాగోగులు చూసుకోండి అని చెప్పి ప్రజలు ఎంత ఘనత, వారికి ఎంత ఇది ఇచ్చారో మనకి తెలుసు. 151 సీట్లకు వారు విజయం సాధించారు. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు సేవ చేశారా? ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే సంక్షేమ పథకాలు, ఎక్కడ చూసినా అక్రమాలే, ఏ పథకంలో చూసినా అవినీతి, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలే. అలాగే ప్రశ్నించిన వారిపై కేసులు, దాడులు, ఇలా ఎక్కడికక్కడే రెచ్చిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు, అంటే ఆయా రాష్ట్రాల్లో దీనికి సంబంధించి కొన్ని కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రం సంబంధించినటువంటి పాలసీలు మార్చడం ఇంత తీవ్రత లేదు. ఎక్కడికో ఎందుకు, ఢిల్లీలో జరిగినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, అది మహా అయితే 100 కోట్లు. ఇక్కడ 3,000 పైగా. ఆ 100 కోట్లకు సంబంధించే అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ కుమార్ సిసోడియా, అలాగే ఈ వ్యవహారంలో చాలా కింగ్ పిన్గా వ్యవహరించినటువంటి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కవిత, ఆమె కూడా తిహార్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే 100 కోట్ల రూపాయలకి అక్కడ కూడా ఇంకా చేతులు మారినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. కానీ అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ స్కామ్లో పాలసీని మార్చారు, వారికి అనుగుణంగా తీసుకున్నారు. కాబట్టి వ్యాపారస్తుల నుంచి ముడుపులు అందుకోవటానికి సిద్ధంగా ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా ఎస్టాబ్లిష్ చేయలే. కాకపోతే వారిలో ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమందికి మాత్రం కొంత ముట్టింది అనేది. ఇక్కడ నేరుగా ఎవరెవరికి ఎంత వెళ్ళింది, ఎవరెవరు ఎక్కడ ఏ సందర్భంలో మీట్ అయ్యారు అనేది చాలా క్లియర్ కట్గా సిట్ అధికారులు దానికి సంబంధించినటువంటి వివరాలు సేకరించారు. ఆధారాలు, సాక్షులు కూడా విచారించే పనిలో ఉన్నారు. ఇలాంటి క్రమంలో సిబిఐ, ఈడీ అనేది ఎంట్రీ ఇవ్వటం ఒక రకంగా షాకింగ్ న్యూసే. ఎవరికి?
వైఎస్ఆర్సీపీకి. ఇప్పుడంతా అసలు తీవ్రమైనటువంటి అంతర్మదనంలో ఉన్నారు. ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారు? ఈ మిథున్ రెడ్డితో సహా ఆయన ఎక్కడ కూడా కొన్ని విషయాలు మాత్రమే చెప్పారట. మిగిలిన 11 మంది కూడా ఇలా చేసాం, అలా చేసాం, ఈ వ్యక్తి ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆ వ్యక్తి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీనికి సంబంధించి దాదాపు ఈ 3,000కు పైగా కోట్ల రూపాయలు ఏదైతే అక్రమంగా ఈ చేతులు మారాయో దానికి సంబంధించినటువంటి వాటిలో 90% అంటే 90% బిగ్ బాస్కే చేరాయి. చూడండి, అంటే దాదాపుగా ఎన్ని కోట్లో మరి మనమే అర్థం చేసుకోవాలి. అంటే అధికారం ఉంది కదా అని అధికార దుర్వినియోగానికి పాల్పడటం, దానిలో భాగంగా అక్రమాలు చేయటం, అవినీతికి పాల్పడటం, ఇవన్నీ కూడా అసలు వైఎస్ఆర్సీపీ ఏ రకంగా వెళ్ళింది అంటే తర్వాత ఏదైనా బయటకు వస్తే ఏంటి మనమంతా ఇరుక్కుంటాం అనే కనీసం భయం అనేది లేదు. ప్రజలకు సేవ చేయాలనే బాధ్యత పక్కన పెట్టండి, కనీసం భయం కూడా లేదు. ఏదన్నా ఇప్పుడు కాదు తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఈ వ్యవహారం బయటపడితే ఇరుక్కుపోతాం అని కూడా లేదు. అంటే తాత్కాలికంగా ఆ సమయంలో మనం అధికారంలో ఉన్నాం, మనమే సుప్రీం, మనల్ని ఎవడు ఏం చేస్తాడు అనే విధంగా ఆలోచించి అక్రమాలకు పాల్పడ్డారు అనేది. ఇప్పుడు తాజాగా సిట్ అధికారులు ఇచ్చినటువంటి నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు, దాదాపుగా 9 మంది ఉన్నారు, విదేశాలకు పారిపోయారు. ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత ఇంకా చాలామంది వారిని పట్టుకుంటే కనుక వారిని విచారిస్తే అనేక మంది బయటపడతారు. ముఖ్యంగా ఫ్యాన్ పార్టీలు చాలా కీలకంగా మారినటువంటి పరిణామం ఇది. ఎందుకనంటే ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు అందుకున్న వారిలో దుబాయ్కి పారిపోయారు కొంతమంది. దుబాయ్కి వెళ్ళినటువంటి వారిలో కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్, సైమన్ ప్రసన్, శివకుమార్, మోహన్, ప్రద్యుమ్న, రాజీవ్ ప్రతాప్, అలాగే అవినాష్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, వీళ్ళు థాయిలాండ్. ఎంత అంటే రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఎట్లాంటి అక్రమాలకు పాల్పడ్డాడు అంటే విజయసాయిరెడ్డి పరిచయం చేసినటువంటి వ్యక్తే. ఆయన కూడా ఏదో నిజాయితీపరుడని మేము చెప్పట్లా, ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాతే చెప్పాడంటే అంతకుముందు కూడా ఈ పాపంలోనూ ఈ అవినీతి సామ్రాజ్యంలో ఒక భాగస్థుడేగా. ఓటర్లు తేడా రావటం వల్లే అక్కడే గొడవ జరగటం, దానికి సంబంధించి ఆయన ప్రశ్నించడం, గొడవ వివాదం కాస్త పెద్దదై ఇరువురు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి అనేది. అసలు విజయసాయిరెడ్డి ప్రధానంగా బయటికి రావడానికి కారణం ఈ లిక్కర్ వ్యవహారం అనేది ఒక పెద్ద ఎత్తున పార్టీలో ప్రచారం జరుగుతుంది, అందుకే ఆయన బయటపెట్టారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఒక చర్చ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి మరి ఈ కేసుని తప్పించుకోవడానికైతే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ తప్పించుకోలేరు. ఎందుకనంటే ఇక సిబిఐ, ఈడీ అనేది ఎంటర్ అయింది, ఒక్కొక్కటి భరతం పడతారు ఖచ్చితంగా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఏ రకంగా అక్కడ ఆ కేసులో పరిణామాలు చోటు చేసుకున్నాయో ఆంధ్రప్రదేశ్ దానికన్నా రెట్టింపుగా ఉంటాయి ఖచ్చితంగా. అక్కడ అమౌంట్ కూడా ఎక్కువ, ఆల్రెడీ అక్రమాలు జరిగినట్లు, చేతులు మారినట్లు ప్రతి ఆధారం సేకరించారు సిట్. మరి ఇక ఏం చేస్తారు ఏంటనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం. త్వరలోనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి లిక్కర్ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి మరిన్ని అరెస్టులు అయితే తప్పేలా కనిపించట్లా. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.